హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎంఐ టీవీలో కోడి యాప్ ఏ రకంగా రన్ అవుతుందో చూద్దాము. సో మనకైతే ఇది ఎంఐ 43 ఇంచెస్ హెచ్ టీవీ అయితే వాడుతున్నాను. సో దీంట్లో నేను థర్డ్ పార్టీ ఆప్షన్ ద్వారా కోడి యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్నాను. సో అది కంప్లీట్గా ఏ రకంగా ఇన్స్టాల్ చేసుకున్నాం అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉంటాయి, అవి ఒకసారి ఫాలో అవి చూడండి. సో ముందుగా ఇలాంటి టెక్నికల్ ఛానల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు ఏంటంటే ఈ కోడి యాప్ అనేది మనకు ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది చూద్దాము. సో ఎక్కువ మంది ఏంటంటే కోడి యాప్లో జియో ఇన్స్టాలేషన్కి ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా అయితే పనిచేస్తుంది కోడి యాప్ అనేది. సో దీన్ని మనము మన ఈ ప్లే స్టోర్ ద్వారా, దీని గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, సో ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే ప్లే స్టోర్ ద్వారా అయితే వస్తుంది. స్మార్ట్ టీవీ కానీ ఆండ్రాయిడ్ టీవీలో కానీ ప్లే స్టోర్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో దీన్ని అయితే మనం ముందుగా ఓపెన్ చేసుకుందాము. సో కోడి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో మనకు ముందైతే దాని వాల్పేపర్ అయితే వచ్చేసింది, లోగో. సో ఆల్ ఛానల్స్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతాయి. సో ముందుగా ఏంటంటే కంప్లీట్గా ఒక నిమిషం అయితే మనం ఆగాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ సింకరైజ్ అవుతూ ఉంటాయి. సో చూసారు కదా, పీవీఆర్ మేనేజర్ ఈజ్ స్టార్టింగ్ అప్ అని చెప్పి ఒక పర్సంటేజ్లో ఇది మనకి అన్ని ఛానల్స్ కూడా సింకరైజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే టీవీ, రేడియో. సో రేడియో కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో రేడియో కూడా మనం రికార్డ్స్ అయ్యింది కూడా మన ఇంట్లో నుంచి చూడొచ్చు. ఆ రకంగా గేమ్స్ కూడా మనం ఏదన్నా గేమ్స్ ఇన్పుట్ ద్వారా ఎక్కించుకొని కూడా మనం దీంట్లో ఫాలో అవ్వచ్చు. సో యాడాన్స్లో ఏంటంటే మనకి జియో టీవీ యాడ్ చేసుకున్నా, లేకపోతే వేరే పైథాన్ అనేవి ఇలాంటి కొన్ని వెబ్సైట్లు మనం దీంట్లో లింకప్ ద్వారా, అంటే వేరే వాళ్ళు, అంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయితే వేరేది వాడుకుంటారు. సో జియో టీవీ ఏంటంటే మన ఇండియాలో వాడతాం కాబట్టి ఎక్కువగా దీంట్లో మనము జియో టీవీకి సపోర్ట్గా అయితే బాగా ఉంటుంది. సో పిక్చర్స్లో ఏంటంటే మనము యూఎస్బి పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, సో పెన్ డ్రైవ్ ద్వారా ఆ యూఎస్బి అనేది మన ఇక్కడ డిస్ప్లే అయితే చేసుకోవచ్చు. సో మన పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే మనము ప్లే చేసుకోవచ్చు. సో విరివిరిగా దానికోసం మన టీవీలో వెళ్ళి అక్కడ నుంచి గ్యాలరీ ఓపెన్ చేసుకుని చూడాల్సిన పని లేకుండా మీడియా సోర్స్ ద్వారా ఈ పిక్చర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో అదేవిధంగా వీడియోలు కూడా మన ఫైల్స్, యాడ్ ఫైల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మనం ఇక్కడ నుంచే ప్లే చేసుకోవచ్చు. ఈ ఫేవరెట్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఛానల్ ప్లే చేసినప్పుడు అది మనకు, అంటే మనం కొంతమందికి స్పోర్ట్స్ చూస్తారు, కొంతమంది మ్యూజిక్ చూస్తారు, సో కొంతమంది హిందీ, తెలుగు అలాంటి ఫేవరెట్ ఛానల్స్ చూస్తున్నప్పుడు మన దాంట్లో ఫేవరెట్ ఆప్షన్ ఎనబుల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం దీన్ని ఫేవరెట్ ద్వారా ఇక్కడ నుంచి చూడొచ్చు. అంటే ప్రతిసారి మనము ఆ యొక్క లింక్లో వెళ్ళి దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫేవరెట్ ద్వారా అయితే మనము ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టీవీలో మనం చూసుకున్నాం కదా, సో గైడ్ ముందైతే గైడ్ అండ్ కేటగిరీస్లో మనకి గైడ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ గైడ్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో ఆల్ ఛానల్స్ గైడ్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఆల్ లాంగ్వేజ్ మిక్స్డ్ అన్నీ కూడా సో ఇక్కడ మనకు డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. లాంగ్వేజ్తో పని లేకుండా ప్రతిదీ కూడా అసలు ఎలాంటి ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ కోడి యాప్లో ఏంటంటే ఆల్మోస్ట్ 1000+ ఛానల్స్ అయితే ఇక్కడ మనకి అన్ని ప్లే అవుతాయి. సో నో ప్రాబ్లం. కొన్ని బఫరింగ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతాయి తప్ప 100% అయితే అన్నీ ప్లే అవుతాయి అన్నట్టు. సో అదే రకంగా దీంట్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఛానల్స్. సో ఛానల్స్ అన్నా కూడా సేమ్ అదే లిస్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం డిస్ప్లేలో లాంగ్వేజ్ని బట్టి కూడా కొంచెం డీప్గా మనం ఈ ఛానల్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఈ రకంగా అయితే దాని ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో దాని కింద వచ్చినట్టయితే రీసెంట్, అంటే మనం ఏదైతే ఛానల్స్ రీసెంట్గా ప్లే చేస్తామో ఆ ఛానల్స్ అయితే ఆటోమేటిక్గా మనకి షార్ట్కట్లో ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. సో మేమైతే వీరు ప్రీవియస్గా రీసెంట్గా చూసిన ఛానల్స్ లిస్ట్ ఇది. సో ఈ రకంగా మనం ఇక్కడ నుంచి ఏ ఛానల్స్ అయితే కావాలని చెప్పి మనం అన్ని కూడా చూసుకోవచ్చు. సో టీవీ ఛానల్స్ గ్రూప్ అని ఉంటుంది కింద. సో గ్రూప్స్లో ఏంటంటే ఆల్ ఛానల్స్ నొక్కినట్టయితే ఇంతకుముందు చూపించినట్టుగా లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో వస్తాయి. సో అదే రకంగా అస్సామీ ఛానల్స్, బెంగాలీ, భోజ్పూరి, సో బిజినెస్, న్యూస్, డెవోషనల్, ఎడ్యుకేషనల్స్ కూడా చాలా యూజ్గా ఉంటాయి. అన్నీ కూడా కొన్ని ఎడ్యుకేషనల్గా, కొన్ని ఇంపార్టెంట్గా, అంటే మనకు లాంగ్వేజ్ పరంగా కూడా ఉపయోగపడుతూ స్టడీ పరంగా ఉపయోగపడే ఛానల్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇంగ్లీష్ ఛానల్స్ ఏంటంటే డిస్కవరీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి యూజ్ అవుతాయి. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా మూవీస్ లాంటి, సీరియల్స్ లాంటివి ఉన్నట్లయితే ఎంటర్టైన్మెంట్లో మనకు ప్లే అవుతాయి. సో ఇవంటే ఎక్స్ట్రా అంటే మనకి లాంగ్వేజ్తో పని లేకుండా ఏదన్నా అడిషనల్గా ఉన్న ఛానల్స్ అయితే దీంట్లో చూపిస్తుంటాయి. సో హిందీ ఛానల్స్ అన్ని కూడా గ్రూప్ ఇక్కడ ఉంటుంది. సో మనకేంటంటే తెలుగు కిడ్స్, మెయిన్గా ఏంటంటే కిడ్స్ ఛానల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో కిడ్స్ ఛానల్స్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇవన్నీ కూడా కిడ్స్ ఛానల్సే. సో మనము
మామూలుగా డిస్కనెక్షన్స్ కానీ వేరే టాటా స్కై కానీ పెట్టినట్టయితే కొన్ని ఛానల్స్ అయితే మనకి రావు. సో అలా కాకుండా అన్ని కిడ్స్ ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ ఫామ్ అయి ఉంటాయి. సో అది కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. లైఫ్ స్టైల్ ఏంటంటే ట్రావెలింగ్స్ సంబంధించిన, కుకింగ్ సంబంధించిన అన్ని కూడా లైఫ్ స్టైల్ ఛానల్స్లో ఈ ప్యాకేజ్లో ఉంటాయి అన్నట్టు. సో ఇది కూడా చూడవచ్చు. ఇది కూడా చాలా వంట చేసే వాళ్ళు కానీ, టూరిస్ట్ విజిటర్ కానీ, హోటల్స్ లాంటి మీల్స్ లాంటి ఈ అభిరుచులు ఇవన్నీ కూడా సో దీంట్లో మనం చూడవచ్చు అన్నట్టు. సో మరాఠీ ఉంది, మూవీస్ ఉన్నాయి. మూవీస్లో కూడా అంతే, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆల్ మూవీస్ ఏ ఛానల్స్లో అయినా మూవీస్ ఉన్నట్లయితే. సో ఇక్కడ చూస్తారు కదా, ఈటీవీ సినిమా ఉంది మనకు, సోనీ మ్యాక్స్ ఉంది, జీ సినిమాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మూవీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు ప్లే అవుతూ ఉంటాయి. సో మ్యూజిక్ ఛానల్స్ కూడా అంతే ఫామ్ అయి ఉంటాయి. సో మెయిన్ ఛానల్స్ మనకి యూజ్ అయితే చెప్తున్నాను. సో ఈ నేపాలీ, ఈ ఒడియా ఇవన్నీ మనకు అవసరం లేదు, ఈ పంజాబీ అవసరం లేదు. షాపింగ్ అంటే ఆల్మోస్ట్ మన షాపింగ్ సంబంధించిన కొన్ని ఉంటాయి. సో స్పోర్ట్స్ అని కూడా మనం చూడవచ్చు. ఈ స్పోర్ట్స్ ఛానల్స్ కూడా దాదాపుగా చాలా వరకు సోనీ ప్యాకేజ్ అయితే దీంట్లో ఎక్కువగా ఉంది. సో సోనీ ప్యాకేజ్ అనేది తర్వాత జియో ప్యాకేజ్ మాత్రమే ఉంది మనకి. స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పీఎన్, లేకపోతే స్టార్ సంబంధించిన తెలుగు ఇవన్నీ కూడా ఇందులో అయితే లేదు. నేను చెక్ చేశాను. సో ఏంటంటే కంప్లీట్గా జియో సంబంధించిన కొన్ని ఛానల్స్ సోనీ ప్యాకేజ్ మాత్రమే దీంట్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఈ డిడి స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో సోనీ ప్యాకేజ్ కూడా మనకి ఇక్కడ ప్లే అవుతుంది, నో ప్రాబ్లం. తర్వాత లాస్ట్కి వచ్చినట్లయితే తమిళం, తెలుగు ప్యాకేజ్ అయితే మనకి ఇక్కడ ఉంది. లాస్ట్లో మనకు తెలుగు ఉంది. సో తెలుగులో అన్ని ఛానల్స్ ఆల్మోస్ట్ మనకు ఒక 100+ ఛానల్స్ అయితే తెలుగు అన్నీ ఉంటాయి. తెలుగు మూవీస్, తెలుగు న్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫామ్ అయి ఉంటాయి. సో కంప్లీట్గా మనకు కోడి యాప్లో అయితే జియో ఎనేబుల్ చేసుకొని ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు. సో చాలా వరకు ఏంటంటే కొన్ని బఫరింగ్ అయితే ఉంది. సోనీ టీవీ తీసుకున్నా, జీ తెలుగు తీసుకున్నా, లేకపోతే కొన్ని మూవీస్ ఛానల్స్ చూసుకున్నా కూడా మరి అవి అయితే ప్లే అవ్వట్లేదు చాలా వరకు నేను చూశాను. సో స్టార్ సంబంధించిన మా టీవీ ప్యాకేజ్ కూడా ఇందులో లేదు, అదొకటి మిస్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే జీ ప్యాకేజ్, జెమినీ ప్యాకేజ్ కానీ, సోనీ ప్యాకేజ్ కానీ, ఈటీవీ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా అయితే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, కిడ్స్ ఛానల్స్ అన్నీ కూడా మన కోడి యాప్లో హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వైఫై కనెక్షన్ పెట్టుకొని, టీవీ కనెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే దీన్ని ఎనేబుల్ చేసుకొని, అంటే ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా ఇలాంటి ఛానల్స్ అనేది చూడవచ్చు. రెగ్యులర్గా ల్యాప్టాప్లో కానీ, సో ఆఫీస్లో కానీ, ఎక్కడైనా ఆ షాపింగ్ మాల్స్లో కానీ వాళ్ళు ఏంటంటే డిష్ లాంటి సెటప్ బాక్స్ అయితే పెట్టుకొని ఉండరు. సో ఈ కోడి యాప్ మనం ఎనేబుల్ చేసుకొని దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని మన ఒక జియో నెంబర్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ఛానల్స్ అన్నీ అయితే ప్లే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.